జనరల్గా ఈ టాపిక్ అనేది మాట్లాడకూడదు అనుకున్నా, కానీ నాకు అనిపించింది మాట్లాడితే బాగుండిద్దేమో. ఎందుకంటే నిజంగా సెలబ్రిటీ స్టేటస్ అనేది ఒక వ్యక్తికి ఎవరికైనా రావాలంటే అది ఏ జన్మో పుణ్యం, అలాగే ఎంతో కష్టపడితేనే వచ్చింది. అటువంటి వాళ్ళకి ఊరకొచ్చినా కూడా అది నిలవదు. ఎంతో కష్టపడితే వచ్చిద్దో ఇంకా అది అర్థం చేసుకోవచ్చు. అటువంటి వాళ్ళు సమాజానికి ఎంతో కొంత ఉపయోగపడే మాటలు, సమాజంలో వాళ్ళు ఒక ఇన్ఫ్లుయెన్స్ చేసే పరిస్థితులు ఉంటారు కాబట్టి చాలా జాగ్రత్తగా నడవాలి. నేను 2 విషయాలు చెప్తా. 2 రోజుల నుంచి సోషల్ మీడియాలో పెద్ద ఇష్యూ ఒకటి వైరల్ అవుతూ ఉంది. ఒక మహిళ 6 ప్రియులను పెట్టుకొని ఇల్లీగల్ అఫైర్స్ అంతా నడిపేసి, వాళ్ళల్లో ఒకడెవడో ఆ మహిళకు సంబంధించినటువంటి వీడియో, వాళ్ళిద్దరూ ఉన్నప్పుడు వీడియో ఆన్లైన్లో పెడితే ఇన్స్టాలో, ఆ మహిళ అప్పటికప్పుడు వాళ్ళ ఆయనకి చెప్పి, వాళ్ళ ఆయనకి తెలియకుండా ఇన్నాళ్ళు నడిపినటువంటి వ్యవహారం ఆ వీడియో వైరల్ అవుతుందేమో అని చెప్పి వాళ్ళ ఆయనకి చెప్పి వీడియో తీపిద్దాంపా అని హడావుడిగా వాళ్ళ ఇంటికి వెళ్ళి అదొక పెద్ద క్రింజి పెద్ద ఇష్యూ అయిన తర్వాత వాళ్ళ ఆయన ఏంటి పరిస్థితి అయ్యిందని ఎంక్వైరీ చేస్తే 6 ఉంది ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ అని చెప్పి ఆ మహిళ చెప్తే తీరా వాళ్ళ ఆయన నివ్వెరిపోయి చివరాఖరికి కూడా ఇంక పోనీలే ఆ అమ్మాయి మారింది అయ్యిందని చెప్పి ఆ అమ్మాయి చెప్పే మాటలు విని మళ్ళీ ఇంటికి తీసుకొచ్చుకొని పెట్టుకున్నాక ఆ అమ్మాయి పిల్లల్ని వదిలిపెట్టేసి పూర్తిగా ఒక్కసారి గడి పెట్టుకోసి పిల్లల్ని వదిలేసి వాళ్ళ ఆయన వదిలిపెట్టి అతనితో లేచిపోయింది. ఇది జీర్ణించుకోలేక ఇంతమందితో ఇల్లీగల్ అఫైర్ పెట్టుకున్నా కూడా నేను క్షమించి వదిలేశాను, మళ్ళీ ఇప్పుడు కూడా అదే తప్పు చేస్తూ ఇంత మానసిక శోభకు నాకు గురి చేయాలా అని చెప్తూ చివరి నిమిషంలో కూడా ఒక వార్డు రాశాడు. ఇప్పుడు లేచిపోయి వెళ్ళిపోయినా, ఎక్కడికి వెళ్ళిపోయినా, ఏం చేసినా కూడా నాకు ఇప్పటికి కూడా ఒక్కసారి ఆ అమ్మాయిని చూడాలనిపిస్తుంది, అమ్మాయితో మాట్లాడాలనిపిస్తుంది, అమ్మాయి నా పక్కన ఉంటే బాగుండు అంటున్నాను అని చెప్పి ఒక లేఖ రాసి హుస్సేన్ సాగర్లో దూకి చనిపోయాడు. ఇది ఇష్యూ. అంటే నేను బ్రీఫ్గా చెప్పాను. ఇంకా దీంట్లో చాలా అతను రాసిన డెప్త్ చాలా ఉంది, అదంతా మనకు అవసరం లేదు. ఇక నేను ఇక్కడ ఎవరైతే ఉన్నాడో ఈ అమ్మాయి వీడియోలు పబ్లిక్గా ఇన్స్టాలో పోస్ట్ చేసినాడు పవన్ కళ్యాణ్ గారు అభిమాని. ఆడి పేరు వచ్చేసి రమణారెడ్డి ముక్కు. కావాలంటే నేను చెప్పే ప్రూఫ్ కావాలంటే ఎక్స్లోకి వెళ్ళి రమణారెడ్డి ముక్కు అని కొట్టండి. ఇదిగో డెమ్మీ గారు పవన్ కళ్యాణ్, అశోక్ గజపతి రాజు గారికి పవన్ కళ్యాణ్ ఎవరో తెలియదా, మంత్రి పితాని గారికి పవన్ కళ్యాణ్ ఏంటో తెలియదు, సంతోషం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అయినా 25 సంవత్సరాలు పవన్ కళ్యాణ్ గారి గురించి ఎన్ని ట్వీట్లు. డెమిగాడు ఐదని, హీఈస్ ఇండియన్ చెగువీరా ఆఫ్ పవన్ కళ్యాణ్, హీఈస్ ఇండియన్ చెగువీరా 21 years ఆఫ్ పవన్ కళ్యాణ్. ఇవన్నీ అతను పెట్టిన పోస్టులు ఇవన్నీ. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు లేకపోతే ఇంకొకరు సెలబ్రిటీ స్టేటస్ ఒక 10 మందిని, ఒక 100 మందిని, ఒక 1,00,000 మందిని ఇన్ఫ్లుయెన్స్ చేసే వ్యక్తులు చాలా జాగ్రత్తగా నడవాలి సమాజం పట్ల బాధ్యతతోటి. నేను యువకుడిని అయినప్పుడు నేను కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసేవాళ్ళు ఎవరు ఏంటి అని అప్పుడప్పుడు ఫాలో అవుతూ ఉంటాం. జనరల్గా యువకులు కానీ కొంతమంది ఏంటంటే ఈ సమాజంలో కష్ట సుఖాలన్నీ పూర్తి స్థాయిలో అనుభవించిన వాళ్ళు ఇట్లా ఎవరైతే ఇన్ఫ్లుయెన్స్ కష్టపడి పైకి వచ్చిన వాళ్ళ మాటలు కొంతమంది వింటాం. నేను ఒక మాట విన్నా విజయ్ సేతుపతి గారి దగ్గర నుంచి. విజయ్ సేతుపతి గారు ఒక ఇంటర్వ్యూలో మహిళల గురించి మాట్లాడుతూ, నేను నా కన్న కొడుకు చెప్తాను, నీ ఫ్రెండ్స్ ఎవరైనా కానీ పక్కన ఉన్నటువంటి అమ్మాయిల గురించి కామెంట్ చేస్తే నువ్వు దయచేసి వాళ్ళతో ఫ్రెండ్షిప్ ఎప్పటికీ చేయొద్దు. ఆ కామెంట్ చేసేవాళ్ళు రేపొద్దు నీ తల్లి చెల్లిని కూడా కామెంట్ చేస్తారు, వాళ్ళకి అది ఇది అని చెప్పి మహిళల గురించి అంత గొప్పగా వాళ్ళ కుమారుడికి చెప్పాడు. అంటే అంత జాగ్రత్తగా ఉండాలి ఈ సమాజంలో, మహిళలకు అంత గౌరవం ఇవ్వాలి, ఎదవలకు దూరంగా ఉండు అని చెప్పి క్లియర్గా ఆ మాట నాకు గుర్తుండిపోయింది. అంటే మనం చేసే కామెంట్స్ రేపొద్దున ఈరోజు మనం ఆడపిల్లని చేస్తే రేపొద్దున అవే కామెంట్స్ మన తల్లిని, మన చెల్లిని, మన అక్కల్ని అంటే మనం ఎంత బాధపడాలి. అసలు ఆ మాటలో డెప్త్ అనేది నాకు మైండ్లో అలా ఉండిపోయింది. విజయ్ సేతుపతి అన్న మాట. ఇక చాలామంది ఇన్ఫ్లుయెన్స్ చేసే వాళ్ళ మాటలు నేను చాలా వినుంటా. నాతో పాటు ఈ దేశంలో లేకపోతే ఈ రాష్ట్రంలో ఎంతోమంది వాళ్ళ ఇష్టమైన నాయకులు, వాళ్ళ ఇష్టమైనటువంటి సినిమా యాక్టర్లు వీళ్ళందరూ చెప్పే వింటూ ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటారు. పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు, మీకు కావాలంటే మీకు కూడా ఎన్ని విడాకులు ఇచ్చి ఎన్ని పెళ్ళిళ్ళు కావాలంటే అంతమంది పెళ్ళిళ్ళు చేసుకుంటారా, మీకులా స్టెప్నీలు కాదు, మీలా 30 మందితో స్టెప్నీలతో నేను తిరగను. స్టెప్నీలు మీకు అందరికి గుర్తు ఆ స్పీచ్. ఆయన ఒక నాయకుడు ఉంటూ కొన్ని లక్షల మందిని ఆయన సినిమాల ద్వారా ప్రభావితం చేయగల శక్తిలో ఉండి
ఆయన ఆ స్టేట్మెంట్ ఇచ్చిన ఎంత బాధ్యతాయుతంగా ఇచ్చాడు. ఈరోజు వాళ్ళ అభిమానులు ఏదైనా అనొచ్చు, కానీ నేను క్లియర్గా చెప్పేది ఏంటంటే, ఇన్ఫ్లుయెన్స్ పొజిషన్లో ఉన్నప్పుడు అటువంటి మాటలు ఎవరైనా అంటే మాత్రం చాలా దూరం వెళ్తుంది. ఇప్పుడు నాకు జగన్ గారు అంటే అమితమైన అభిమానం. జగన్ గారు ఎక్కడైనా ఇటువంటి నోట్ తూలే స్టేట్మెంట్ ఇస్తే నిజంగా అది ఎక్కడ ఉంటుంది మనసులో, అరే మా జగన్ గారే ఇచ్చారా, నేను కూడా చేయడానికి ఏందిరా అనిపిదా? అంత బాధ్యతాయుతమైన స్టేట్మెంట్లు అనేది ఒక సెలబ్రిటీ దగ్గర, ఒక నాయకుల దగ్గర, అటువంటి వాళ్ళ దగ్గర ఇవ్వకూడదు, ఇన్ఫ్లుయెన్స్ చేసే వాళ్ళ దగ్గర. ఇదే పవన్ కళ్యాణ్ గారు రాహుల్ గాంధీ గారిని వ్యక్తిగతంగా తిట్టింది మనకందరం ఐడియా ఉంది. 2014లో లోనావాలా రిసార్ట్స్ 5 అని చెప్తే రాహుల్ గాంధీ బ్రహ్మచారి అని చెప్పలేదు కాదు, పెళ్లి కాలేదు, అవసరమైతే ఆయన వీడియోలు నేను యూట్యూబ్లో వదులుతాను. పవన్ కళ్యాణ్ ఇచ్చిన స్టేట్మెంట్ 2014 పార్టీ పెట్టేటప్పుడు మీరు కావాలంటే యూట్యూబ్లో కూర్చో చూడండి, యూట్యూబ్లో వదులుతాను అవసరమైతే వీడియోలు అన్నాడు. మరి ఈరోజు ఆ మహిళ వీడియోలు ఇన్స్టాగ్రామ్లో పెడితే ఆ మానసిక వేదనకు గురై ఒక ఆయన చచ్చిపోయాడు. ఆడెవడు ఈ పవన్ కళ్యాణ్ గారి అభిమాని అయ్యుండి ఆయన ఇటువంటి మా నాయకుడు ఎట్లా చేస్తున్నావు నేనేందని అనుకోడా? నేను ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని ఏమనట్లేదు, లేకపోతే ఇంకోరిని ఏమనట్లేదు. ఒక వ్యక్తికి మనం ఏదైతే ఇన్ఫ్లుయెన్స్ పొజిషన్లో ఉన్నప్పుడు అతను ఎంతో జాగ్రత్తగా స్టేట్మెంట్లు ఇవ్వాలి, బాధ్యతాయుతమైన స్టేట్మెంట్లు అనేవి ఇవ్వకూడదు. నా బాధ అది, నేను చెప్పాలనుకున్న పాయింట్ అది. విజయ్ సేతుపతి ఇచ్చే స్టేట్మెంట్ నా మైండ్లో ఇప్పటికి గుర్తుండిపోయింది. అటువంటి స్టేట్మెంట్ అట్లాంటి ఇస్తే కొన్ని లక్షల మంది, కోట్ల మంది ప్రభావితం అవుతారు. అరే ఇంత బాగా చెప్పాడు, మనం కూడా అట్లా ఆలోచించాలి కదా అని. ఇటువంటి పవన్ కళ్యాణ్ గారి లాగా అలాంటి స్టేట్మెంట్లు ఇవ్వద్దు దయచేసి ఎవరు కూడా.